కొన్ని పనులు చేయకపోవచ్చు. మనందరం ఎవరం దేవుళ్ళం కాదు. తప్పులు చిన్న చిన్నవి జరిగిండొచ్చు, లోటుపాట్లు చిన్న చిన్న ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. ప్రజలు అందుకే మనకు మూడోసారి అధికారం ఇవ్వకపోవచ్చు, తప్పేం కాదు. ప్రజలు 2 సార్లు ఇచ్చారు. మరి 2 సార్లు ఇచ్చినప్పుడు మంచోళ్ళు ఇవ్వకపోతే చెడ్డోళ్ళు అని అంటే తప్పు. 2 సార్లు ఇచ్చింది వాళ్ళే, ఈసారి వద్దన్నది వాళ్ళే. కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే. నేను మొన్న నల్లగొండ పోతుంటే పెదకాపరితో ఒక ఊరు, జెండా ఎగిరే అంటే ఆడ ఆగిన. జెండా ఎగిరేసి మళ్ళీ కారు ఎక్కుతున్నా, ఈ లోపల ఒక రైతు పట్టుకుంటే ఏం సంగతి అంటే ఏం బాగున్నది ఏం బాగలేదు అన్నాడు. ఏమైంది అన్న. మంచిగా పాలిచ్చి ఆవు విడిచిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి అన్నాడు. మరి ఏం చేయాలి, నేనేం చేయాలి, నువ్వేం చేయాలి, ఇంకో 4 ఏళ్ళు అనుభవించాలి, తప్పది అని చెప్పిన. వాళ్ళు అందరూ బాధపడతా ఉన్నారు. ఒకరు కాదు, రాష్ట్రంలో రైతులు, పెద్ద మనుషులు 4000 పెన్షన్ అంటే మోసపోయినారు. ఆడబిడ్డలు తులం బంగారం అంటే కొద్ది సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఫ్రీ బస్సు, తులం బంగారము, ప్రతి కోడలికి 2500, అత్తగా 4000 వరకు కొద్దిగా ఎక్కడో ఆశ పుట్టింది. ఏమో కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఇళ్ళకు కూడా ఒక తాపిచ్చి చూద్దాం ఏమైతుంది అనుకున్నారు. ఏమైంది? ఇప్పుడు తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా దిక్కులేదు.